ఒకటి. రెండు, లేదు హిందీలో చదువుతాం, మేము చదువుతాం, మా మాతృభాష హిందీ అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు రాస్తారు కదా మాతృభాష ఏంది అని. మాతృభాష ఏంది అని రాసినప్పుడు అది చూసుకొని ఒకవేళ ఖచ్చితంగా మాతృభాష హిందీ అని రాసిన వ్యక్తులకు హిందీలో ట్రాన్స్లేట్ చేసి కాపీ ఇవ్వండి. తర్వాత పుట్టి పెరిగి ఉర్దూలోనే చదివి ఉర్దూలోనే ఎడ్యుకేషన్ అయ్యి ఉర్దూలోనే ఉన్న వాళ్ళకు మిగతా భాషలు అర్థం కానప్పుడు ఉర్దూ వచ్చినా చదువుకున్నా నేర్చుకున్న కార్పొరేటర్లకు ఉర్దూ కావాలంటే ఉర్దూ తర్జుమా చేసి వాళ్ళకి ఇస్తారు. తెలుగులో చదివి నాకు తెలుగు తప్ప వేరే భాష రాదు అన్న వాళ్ళకు తెలుగులో తర్జుమా చేసి తెలుగులో ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే కేవలం నాకు ఇంగ్లీష్ భాషనే వస్తుంది, మిగతా ఏ భాషలు రావు, నేను చిన్నప్పటి నుంచి కాన్వెంటే చదువుకున్నా, నాకు వేరే భాష రాదు అన్న వాళ్ళకు రిటర్న్ రిక్వెస్ట్ ఏదన్నా ఇస్తే ఇంగ్లీష్ భాషలో కూడా వాళ్ళకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయండి. మొత్తం దేశంలో ఎన్నైతే షెడ్యూల్డ్ భాషలు ఉన్నాయో వాళ్ళు ఒకవేళ అదే భాషలో మాకు అర్థమవుతుంది అని చెప్పి వాళ్ళ మాతృభాష అది అయినప్పుడు, లేదు మీరు చదివే భాష అదైనప్పుడు మీకు రిటర్న్ అప్లికేషన్ తీసుకొని అటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ లాంగ్వేజ్లో ఇచ్చే అవకాశం ఉండేది పరిశీలించమని నేను కోరుతా ఉన్నామే. ముందు 60 మందిలో ఎవరెవరు ఏ లాంగ్వేజ్ అని చెప్పి మీరు రాసిండ్రు అంటున్నారో ముందు దాన్ని వెల్లడించండి. ఆ తర్వాత ఇవ్వండి, సూచన చేస్తున్నారు. మీ దగ్గరనే ఉండే రికార్డ్స్ అని అంటున్నారు కదా మీరే. కాదు సార్, మాతృభాషలో ఎవరైతే మీరు అప్లై చేసుకున్నారో ప్రతి 6 నెలలకు 40-50 కొత్త స్తంభాలు పడుతున్నాయి. పాత వాళ్ళకు కూడా ఇవ్వండి. పాత వాళ్ళు ఏంది ఫిక్స్ 20-30 ఇళ్ళు ఉంటే అవి ఇల్లు ఉంటే 50 స్తంభాలు ఉంటాయి. 50 లైట్లు అవసరం కూడా వాళ్ళకి 50 ఇస్తే మాకు 100 అవసరం పడుతుంది. ప్రతి 6 నెలలకు 50 స్తంభాలు పెరుగుతున్నాయి. ఇల్లు కట్టుకుంటున్నారు లైట్గా, వాళ్ళ సొంత ఖర్చులు పెట్టి స్తంభాలు వేస్తున్నారు. కార్పొరేటర్ గారు మాకు లైట్ కూడా వేయవా, నేను స్తంభం వేసుకున్నా అంటున్నారు. మేము లైట్లు అడిగితే ఉంటారు ఏ గారు వాళ్ళు సార్ 10 వచ్చినాయి 20 వచ్చినాయి అంటే ఎట్లా చేయాలి మేము పరిస్థితి. ఎలక్షన్లో కాసు పెట్టుకున్నాం, వాళ్ళ లైఫ్ కూడా మేము గురించి పెట్టాలి. అట్లా బాగలేదు సార్, పరిస్థితి ఇబ్బందిగా ఉంది. కనీసం మౌలిక వసతులు రోడ్లు డ్రైనేజీలు అంటే బడ్జెట్ డబ్బులను బట్టి ఉంటుంది. కనీసం నీరు, లైట్లు, శానిటేషన్ ఇవి కూడా చేయకపోతే ఎట్లా. పింఛను బియ్యము రకరకాలు వస్తాయి, అవి మేము ఇచ్చినా కూడా మాకు ఏం మార్పులు వస్తాయో దాని నుంచి గవర్నమెంట్ ఇచ్చిన ఇస్తుంది, మీరు ఇచ్చేది మాకు గొప్పలు అంటున్నారు. కానీ ఇది ఒక అంశం సార్. ఇంకోటి ప్రత్యేకంగా ప్రోటోకాల్ మా యొక్క కౌన్సిల్ వాళ్ళ వార్డులో పోయినరంట, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆమె కొత్తగా ఎన్నుకోబడ్డది కనుక బాధపడుతుంది. మా 37 అంటే మేము వస్తామో లేదని సమాచారం అంత ఇవ్వాలి దయచేసి. అంటే ఇప్పుడు మొన్న మేము మరి ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు అందరం కలిసి సహకరించాము. మీరు కూడా ఆ దిశగా మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి, అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఏ వాళ్ళలో పోయినా మేయర్ గారు పోయి, డిప్యూటీ మేయర్ పోయి, ఎమ్మెల్యే పోయి దయచేసి అందరూ కలిసి మరి చేసుకుందాం కనుక. ఇంకోటి ఐమాక్స్ లైట్లో అయితే ఇంతవరకు అడిగితే ఎవరు రెస్పాన్స్ చేస్తారు, పడతలేవు చాలా త్వర. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు మొక్కునే ఉంది, ఇక్కడ అక్కడ అసలు ఎలాంటి అదైతే ప్రాబ్లం చాలా సార్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సమయం లేదు కనుక మాకు ముఖ్యంగా ఆ చెరువు అలుగు కాలువలవి మాత్రం త్వరలోనే చేసి మా యొక్క వర్షాకాలం వస్తే మీకు ప్రతిసారి తెలుసు ఇళ్ళ మీద ఎక్కి నిలబడే పరిస్థితి కనుక ఆ పనులను తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటూ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ.